హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నా యొక్క సబ్స్క్రైబర్ హైదరాబాద్లో ఉంటున్నాడు. అక్కడ నుంచి నాకు ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాడు. నేను చెప్పినటువంటి మెజర్మెంట్స్ తోటి స్లింగ్ షాట్ తయారు చేసి నా కోసం స్టేషన్ గన్పూర్ వరకు వచ్చి ఒక స్లింగ్ షాట్ అయితే ఇస్తున్నాడు. అలాగే నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ కూడా తీసుకోబోతున్నాడు. ఓకే రండి ఒకసారి. హలో ఫ్రెండ్స్, నా పేరు అవినాష్. నేను హైదరాబాద్లో ఉంటాను. నేను చాలా రోజుల నుంచి ఒక గోపికి ఫాలో చేస్తున్నాను. స్లింగ్ షాట్ ఎలా యూజ్ చేయాలనో అంతా నేర్చుకున్నాను గోపి దగ్గర నుంచి. ఇక్కడ వస్తే గోపి ట్రైనింగ్ కూడా ఇచ్చిండు నాకు ఎలా యూజ్ చేయాలి. గోపి వీడియో చూసి నేను ఒక స్లింగ్ షాట్ కూడా తయారు చేశాను. ఒకటి కాదు, 2 స్లింగ్ షాట్స్ తయారు చేశాను. ఇదొక మోడల్, ఇదొక మోడల్. ఎందుకంటే గోపి కష్టపడి మెజర్మెంట్స్ సంపాదించాను. అందుకని గోపికి గిఫ్ట్ నా తరఫున. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అలాగే మీ యొక్క ప్రోడక్ట్ తీసుకోండి. నా దగ్గర ప్రోడక్ట్స్ కూడా తీసుకున్నాడు. ఒక స్లింగ్ షాట్ రబ్బర్ బ్యాండ్స్ కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు. పైన నా నెంబర్ ఇస్తాను. ఓకే, చూడండి స్లింగ్ షాట్ కూడా నేను చెప్పినటువంటి మెజర్మెంట్స్తో చాలా బాగా చేశాడు. చూడండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, చాలా అమ్మ సపోర్ట్ చేస్తున్నాం. ఓకే, ప్రొఫెషనల్గా నేర్చుకోండి. ఫ్రెండ్స్, తను స్లింగ్ షాట్ నేను షూట్ చేసిన వీడియోలు అన్నీ చూసినప్పటికీ నన్ను డైరెక్ట్గా కలవడానికి వచ్చాడు. ఎందుకనంటే తను తయారు చేసిన స్లింగ్ షాట్ నాకు ఇవ్వడానికి, అలాగే స్లింగ్ షాట్ ఏ విధంగా షూట్ చేయాలో నేర్చుకోవడానికి. ఈ సంటలో ఏ విధంగా ఎయిమింగ్ అయితే చేస్తున్నామో అక్కడ అవపడుతున్న బాడీని కూడా సంటలో ఎయిమింగ్ అనేది పర్ఫెక్ట్గా. ఫ్రెండ్స్, ఇప్పుడు తను ప్రాక్టీస్ ఇప్పుడే చేస్తున్నాడు కాబట్టి చూడండి, ఇది 3 బాల్స్ ప్రాక్టీస్ కొరకు. డైరెక్ట్ స్టీల్ బాల్స్ అయితే వాడట్లేదు. తను 3 బాల్స్తోని స్లింగ్ షాట్ షూటింగ్ చేసినప్పుడు మిస్ అవుతుంది కాబట్టి అదే 3 బాల్స్తోని నన్ను స్లింగ్ షాట్ షూట్ చేయమని చెప్పాడు. నేను షూట్ చేసినప్పుడైతే తగిలింది. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే నాకు స్లింగ్ షాట్లో చాలా ప్రాక్టీస్ అనేది ఉంది కాబట్టి ఏ విధంగానైనా నేను షూట్ చేయగలను. తనకు ఎప్పుడు ప్రాక్టీస్ అనేది లేదు కాబట్టి మిస్ అవుతూ ఉంటుంది ఖచ్చితంగా. అందుకే ఎప్పుడైనా స్లింగ్ షాట్లో ప్రాక్టీస్ అనేది ఎంతగా చేస్తామో మిస్ అవ్వడం అంత తక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా స్లింగ్ షాట్ అనేది పర్ఫెక్ట్గా షూట్ చేయగలం ప్రాక్టీస్ అనేది ఉంటే. స్లింగ్ షాట్లో యాంకర్ పాయింట్, రెఫరెన్స్ పాయింట్, ఎక్స్టెన్షన్ లైన్ చాలా ఇంపార్టెంట్. ఇవి కరెక్ట్గా గమనించి షూట్ చేయగలిగితే టార్గెట్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ మనము ఎంత క్లియర్గా షూట్ చేసే విధానం చెప్పినప్పటికీ ఖచ్చితంగా మిస్ అవుతూ ఉంటుంది. ఎందుకనంటే టార్గెట్ ప్రాక్టీస్ అనేది ఎక్కువగా ఉండాలి. చాలా షాట్స్ మిస్ అయినప్పటికీ 2-3 షాట్స్ అయితే కరెక్ట్గానే షూట్ చేశాడు. పర్ఫెక్ట్ ఉన్నప్పుడే రిలీజ్ అనేది రైట్ ఫుల్ హ్యాండ్తో పట్టుకోవాలి. ఫుల్ హ్యాండ్స్తో పట్టుకోవాలి. రిలీజ్ అనేది స్మూత్గా రిలీజ్ చేయాలి. అప్పుడైతే పర్ఫెక్ట్ టార్గెట్ చేయి మిస్టేక్ చేస్తాను. ఇక్కడ ఇది ఇక్కడ పెట్టుకో ముందే ఫ్లాట్ ఏమి అటు సైడ్ పడింది, అటు సైడ్ పడింది. ఆటోమేటిక్గా నీకు ఒకవేళ ప్యాచ్ లేవాలి గ్రిప్ ఇది గింత అచ్చా మన చిన్న ఉంది కరెక్ట్ దాంట్లో ఇది. ఓకే ఓకే ఇలా ఓకే
సరిపోతుంది లోపల బయటకున్న కొందరు ఇట్లా ఇట్లా కూడా వాడతారు. పంపుతాను. ఫ్రెండ్స్, స్లింగ్ షాట్ మీరు షూట్ చేసే విధానంలో ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, కింద ఏం చేయాలి? ఇక్కడ ఏమి చేస్తాను ఇదే పాయింట్ బాటిల్ కింద సైడ్ ఏం చేస్తాం? ఏం చేయాలి సెంటర్లో, బాటిల్ సెంటర్లో ఏమి కానీ చేయాలి. మీరు చూసిండ్రు కదా, ఇనీషియల్లీ నాకు షూట్ చేయడం రాలే, కొన్ని మిస్ అయినాయి. దాని తర్వాత గోపి నాకు చూపించిండు టార్గెట్ రెఫరెన్స్ పాయింట్ ఏంటిది, యాంకర్ పాయింట్ ఏంటిది. దాని తర్వాత హిట్ అవుతున్నాయి ఇప్పుడు. సో ఇంకా నేను ప్రాక్టీస్ చేయాలి. ఐఎమ్ షూర్ దాని తర్వాత నేను పర్ఫెక్ట్ అయిపోతాను. థ్యాంక్ యూ గోపి. ఓకే ఓకే.